హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా బన్ దోశలను ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ టిఫిన్స్కి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా 1 కప్పు సూజీ రవ్వను తీసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సూజీ రవ్వను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 1/2 కప్పు పెరుగును కూడా తీసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పెరుగును తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 కప్పు నీళ్ళను కూడా వేసుకొని మనకు వీలైనంత స్మూత్గా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, రవ్వ అనేది ఇంత స్మూత్గా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి, గట్టిగా ఉంది కదా, అందుకని 1/2 కప్పు నీళ్ళను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. ఇలా చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కొంతసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో కావాల్సిన పోపును ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే కొంచెం సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ను కూడా ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు అల్లం ఫ్లేవర్ కనుక ఇష్టం ఉంటే 1 ఇంచు అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేవి మరి గోల్డెన్ కలర్ రావాల్సిన పని లేదు. ఇలా 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం రెడీ చేసుకున్న బ్యాటర్లోకి ఈ పోపుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని బాగా కలిసేలాగా ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. ఇందులోకి ఇలా ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకొని తీసుకోవటం వలన మధ్య మధ్యలో క్రంచీగా తగులుతుంటాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, 1 టీ స్పూను నీళ్ళను వేసుకొని బ్యాటర్ను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సోడా అనేది దోశలు బాగా ఫ్లఫీగా రావడానికి యూజ్ అవుతుందండి. మీకు ఇష్టం ఉంటే సోడాని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మనం తాలింపు పెట్టుకుంటాం కదండి, ఇలా చిన్న ప్యాన్ని పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా చిన్న ప్యాన్ లేదు అనుకుంటే నార్మల్ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. ఇందులోకి ఇలా 1 టీ స్పూన్ నూనెను వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న బ్యాటర్ను మరీ నిండుగా వేసుకోకుండా ఇలా సగం వేసుకొని మూత పెట్టుకొని కాల్చుకోవాలి. దోశను మరీ ఎక్కువసేపు ఉంచకండి, కలర్ చేంజ్ అవుతుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసి చూడండి దోశ ఎంత చక్కగా పొంగిందో. ఈ దోశని ఇలా సెకండ్ సైడ్కి కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ బన్ దోశని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి, బన్ దోశ 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మరలా ఇంకొక దోశని వేసి చూపిస్తాను. ఇలా 1 టీ స్పూన్ నూనెను వేసుకొని బ్యాటర్ని ఇలా సగం వరకు వేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూతను తీసి ఈ బన్ దోశను సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన బ్యాటర్తో బన్ దోశలను ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా ఇన్స్టెంట్గా 15 నిమిషాల్లో బన్ దోశలు రెడీ అయిపోయాయి. సాఫ్ట్గా స్పాంజీగా చూడండి ఎంత బాగున్నాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఇక్కడ నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు కొబ్బరి చట్నీతో అయినా లేదంటే ఊరగాయ చట్నీతో అయినా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ టిఫిన్స్కైనా ఇలా ఇన్స్టెంట్గా బన్ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.